Children, welcome back to Krishna Avataram. Yes, in yesterday's episode, we saw how Krishna and Arjuna brought back the 10 children of the poor Brahmin. So, now, as Krishna came to earth to destroy the demons, Krishna completed the whatever reason he came here, he had completed the work and he wanted to go back. So he wanted to complete this incarnation. సో పిల్లలు, నిన్నటి ఎపిసోడ్లో మనము కృష్ణుడు అర్జునుడు వెళ్ళి ఆ పేద బ్రాహ్మణుని పిల్లల్ని వెనక్కి తేవడం చూసాము. మరి ఈ ఎపిసోడ్లో మనం ఏం చూడబోతున్నామంటే, కృష్ణుడు తాను వచ్చిన పని అయిపోయింది కాబట్టి, అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం తను అవతరించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ సంహరించాడు. మరి తిరిగి తన నివాసమైనటువంటి ఎక్కడికి, తన లోకానికి వెళ్ళిపోవాలా శ్రీమన్నారాయణుడుగా అని అనుకుంటున్నాడు. దానికి అవతారం చాలించే టైం ఆసన్నమైందని అనుకున్నాడు. సో ఇలా అనుకుంటుండగానే తనకేమనిపించిందంటే, నేను చెప్పగానే యాదవులుగా జన్మించిన దేవతలు ఉన్నారు కదా, మరి వారందరినీ కూడా వెనక్కి పంపించాల. మరి అలాంటి దేవతల్ని ఓడించడం ఎవరి తరం కాదు. యాదవులు ఎవరు? దేవతలు. శ్రీకృష్ణుడి కోసం జన్మెత్తారు. భూలోకంలో అవతరించిన కొందరు దేవతలు. మరి వాళ్ళని ఎలా మళ్ళీ ఎక్కడికి పంపించడం అంటే, వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకునేలా చెయ్యాలి అనుకున్నాడు కృష్ణుడు. ఎందుకంటే ఇతరులు వాళ్ళని చంపకూడదు, అందుకని ఎవరి చేత కాదు. సో వాళ్ళనే చంపుకునేలా చెయ్యాలా అనుకున్నాడు. దీనికి ఏం చేయాలా అని కృష్ణుడు ఆలోచించాడు. ఏమి చేయాలని ఆలోచించగానే కృష్ణుడికి ఏమి ఆలోచన వచ్చిందంటే, తను మునుల శాపమైతే బాగుంటుంది అనుకున్నాడు. సో ఎలా మునులు వీళ్ళని శపించగలరో ఆలోచించుకొని కృష్ణుడు బలరాముడు కలిసి ఒక మునులందరినీ పిలిచి ఒక యాగం చేయాలని తలపెట్టారన్నమాట. ఆ యాగానికి ఎంతోమంది ఋషులని ఆహ్వానించారన్నమాట. ఎంతమంది ఋషులను ఆహ్వానించారంటే అంతమంది ఋషులను ఆహ్వానించారు. ఎందుకు నాన్న? ఈ యాదవుల్ని ఎలా మళ్ళీ తమ లోకానికి పంపించడం, దానికోసం ఆలోచించారు. మరి ఏం చేద్దాము అనుకున్నారు. సో Krishna thought that only the curse of the Brahmins would be the best to send back the Yadavas to their own places, that is Devaloka. So Krishna thought of having a yaga. Yes, Krishna and Balarama invited all the rishis for the yaga. And you people know that rishis are very great people who have the power to do anything, but they don't want anything from the world. They are only godly people who don't have any desire. So they only do their tapas or meditate on God. That is only their job. So, but if anybody goes and troubles them, they will curse them. So, when Krishna invited these rishis came to the yaga. So many rishis were invited by Krishna and Balarama for the yagam. పిల్లలు, ఎంతోమంది ఋషులను ఇన్వైట్ చేశారు కృష్ణుడు బలరాముడు కలిసి. వాళ్ళందరూ వచ్చారు. ఇలా వచ్చి వాళ్ళు ఇక్కడ ఉండగా ఒకరోజు కొంతమంది ఈ యాదవులు ఏం చేశారంటే,
మత్తు తాగుతారు కదా, ఆ తాగినప్పుడు వీళ్ళకి మదం అనేది ఎక్కుతుంది. ఎవరిని మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది తెలియదు. వీళ్ళకి తమాషా ఎక్కువైపోయి ఏం చేశారంటే, వీళ్ళల్లో కృష్ణుడి కుమారుడైనటువంటి శాంబుడు అనే వ్యక్తికి ఎలాంటి వేషం వేశారు? గర్భవతిగా వేషం వేశారంట. సో చిల్డ్రన్, receiving the invitation of Krishna and Balarama for the yagam, so many rishis came here, and Krishna wanted to make the rishis curse the Yadavas so that they can finish their job here on the earth and they can go back to their abodes in heaven. So this was the plan of Krishna. So in order to work out that, he invited the rishis and the rishis came here. Now one day when the rishis were all sitting, some of the Yadavas dressed Krishna's son Shamba. Krishna's son's name was Shamba, one of Krishna's son. They dressed him up like a pregnant lady and they took them to the rishis and they bowed before him. They asked the rishis to tell them what child was going to be born to this lady. And do you know, he is a man and he cannot give birth to a child. And there they are all rishis. They know what is happening, what is going to happen, and whatever has happened. They know all. Now పిల్లలు, ఇక్కడ ఈ ఋషి దగ్గరికి వీళ్ళు కృష్ణుడి పుత్రుడైన శాంబుడికి గర్భవతిగా వేషం వేశారు. వాళ్ళ ఋషుల దగ్గరికి తీసుకెళ్ళి ఏమడిగారో తెలుసా? ఋషివర్యులారా, ఈ యొక్క ఆడమనిషికి గర్భవతికి ఏ శిశువు జన్మిస్తాడో చెప్పండి అని చెప్పారు. వెంటనే ఈ ఋషులకందరికీ కోపం వచ్చింది. ఎందుకంటే పిల్లలు, మరి ఎవరైనా మగవాడికి పిల్లలు పుడతారా? మరి ఇక్కడ ఉన్నది కూడా మగవాడే కదా. మగవాడికి ఆడవేషం వేసుకొని వచ్చినంత మాత్రాన వీళ్ళు కనుక్కోలేరా? వీళ్ళు త్రికాలజ్ఞులు, ఋషులు. అలాంటి వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? వాళ్లకు చాలా కోపం వచ్చింది ఈ యాదవుల మీద. కోపం వస్తూనే వాళ్ళు వెంటనే ఏమన్నారు? ఈ యొక్క గర్భవతికి ముసలం పుడుతుంది అన్నాడు. ముసలం అంటే రోకలి నాన్న. ముసలం అంటే రోకలి. రోకలి చూశారు కదా మీరంతా. రోకలి అంటే ఒకవైపు ఇనుపది ఇది వేసింటారు, ఇంకోవైపు మామూలుగా పిండి దంచుకుంటూ ఉంటారనమాట, అలాంటిది. ఓకే. సో చిల్డ్రన్, when the rishis found that these Yadavas were making fun of them and they were playing tricks on them, they got angry and they told that lady will give birth to a pounding stone. It was called a musalam, and that was a pounding stick. In fact, it was a lengthy wooden rod-like thing which they used to pound the rice or whatever in the olden days. So it had an iron thick rod, molded in one side, and the other side was completely wooden. So the rishis cursed him, and they also told that you will get a baby of that kind, and that will kill the entire Yadava Vamsha. And now they were afraid. They ran to their king and they asked. This was what they told, and when they went and they removed the sari of Samba
they found the big pounding stick. Now, this was going to kill the entire group of Yadavas. సో మొత్తం యాదవ వంశాన్నే నాశనం చేసే ముసలం పుట్టింది. అది ఎవరికి పుట్టింది? శ్రీకృష్ణుడి కుమారుడైన శాంబుడికి చీర కట్టారు. చీర విప్పేసరికి దాంట్లో నుంచి ఒక ముసలం బయటపడింది. వెంటనే వీళ్ళు భయపడుతూ వెళ్ళి దాన్ని కృష్ణుడికి చెప్పారు. అంతా చెప్పేసరికి కృష్ణుడు వీళ్ళకి ఏం చేశారు, ఎవరి దగ్గరికి వెళ్ళారు తీసుకొని? రాజు దగ్గరికి వెళ్ళారనమాట. రాజు ఏం చేశాడు, అలాగా మీరు దీన్ని అంతా తీసుకుపోయి బాగా కరగబెట్టి పొడి చేసి ఆ పొడిని తీసుకెళ్ళి సముద్రంలో కలిపేయండి అన్నాడు. సో దే వెంట్ అండ్ షోడ్ ఇట్ టు దేర్ కింగ్ ఉగ్రసేన. సో ద కింగ్ ఆస్క్డ్ దెమ్ టు మేక్ ఎ పౌడర్ ఆఫ్ దిస్ and go and throw it in the ocean. So the Yadavas grinded the stick, pounding stick, and made it a powder, and they went and threw it in the ocean. Now children, you know what happened? The whatever powder they threw in the ocean, with the help of the waves, it came to the seashores, and there it grew into grass. And whatever the iron frame it had in one end, it was being swallowed by a fish. And one day, when a person, a fisherman, went for fishing, he found a fish, and the fish had the iron, the iron, whatever was rolled to the stick, found that in the stomach of a fish. And you know what he did? Okay, it was iron, so he sharpened it and he fixed it to his arrow. Okay, now all the powder which was thrown by them into the ocean grew as grass. Okay children, so for today let me end this chapter with whatever the curse the Muni, the rishis gave to the Yadavas, and tomorrow I will explain the rest. సో పిల్లలు, ఆ ముసలాన్ని బాగా చూర్ణం చేసి సముద్రంలో పడేయమన్నాడు ఉగ్రసేన మహారాజు. సో ఈ యాదవులంతా ఆ ముసలాన్ని బాగా చూర్ణం చేసి సముద్రంలో పడవేశారు. ఆ తర్వాత ఆ ఉన్నటువంటి ఇనుప ముక్క ఉంది కదా ఒక వారన, ఆ దాన్ని కూడా సముద్రంలో పడవేశారు. దాన్ని ఒక చేప మింగింది. ఆ చేపను ఒక జాలరివాడు పట్టుకున్నాడు. పట్టుకున్న ఆ జాలరివాడు ఎప్పుడైతే దాన్ని కోసినప్పుడు దాని కడుపులో అతనికి ఆ ఇనుప లోహం దొరికింది. దాన్ని అతను బాగా వీళ్ళకిచ్చి, ఆచార్లకిచ్చి, దాని తనకు ములికిగా తన యొక్క బాణానికి ములికిగా ముందర ఉంటుంది కదా ఇనుప ముక్క బాణానికి, అలా తయారు చేయించుకున్నాడన్నమాట. సో ఇప్పుడు ఆ ముసలం అనేది సముద్రంలో కొట్టుకు వెళ్ళి ఒడ్డున చేరింది. ఆ ఒడ్డులో అది గడ్డిగా మొలుస్తూ ఉంది. ఓకే చిల్డ్రన్, సో ఇంతటితో మనము ఈ ఎపిసోడ్ని ముగిస్తాము. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే చిల్డ్రన్, బాయ్.